అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తీర్చడానికి 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అమృత్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ అమృత్ అంటే ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్. సో దానిలో భాగంగా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చారు. ఉదాహరణకు ఒంగోలులో గుండ్లకమ్మ ప్రాజెక్టు, మద్దిపాడు మండలంలో ఉన్న గుండ్లకమ్మ నుంచి ఒంగోలు నగరానికి నీళ్ళు ఇచ్చేలా ఒక 22 కోట్లతో ఒక వాటర్ ప్రాజెక్టు అమృత్లో భాగంగా చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పనులు జరిగాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అమృత్ 2.0 కింద రాష్ట్రంలో 10,251 కోట్ల విలువైన పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపుగా ఏడాదిన్నర కిందట. ఇందులో విజయవాడ సెంట్రల్ అండ్ స్టేట్ టీమ్స్ ఆర్ మానిటరింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలివేటెడ్ సర్వీస్ లెవెల్ రిజర్వాయర్స్ విజయవాడ. ఇక్కడ ఒక 500 కోట్లు సుమారుగా. అలాగే గుంటూరు 550 కోట్లు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ ఇక్కడ గుంటూరు అండ్ చుట్టుపక్కల విలేజెస్కి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తణుకు, కడప, నిడదవోలు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం అండ్ ఆకువీడు ఇలా చాలా ప్రాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా 281 ప్రాజెక్టులు ఆమోదించి 10,251 కోట్లు మంజూరు చేస్తే అందులో రాష్ట్రం వాటా కొంత, కేంద్రం వాటా కొంత, పట్టణ స్థానిక సంస్థల వాటా కొంత మంజూరు చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో ఎక్కువ పనులు పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చారు. ఉదాహరణకు నాకు తెలిసి మెగా వాళ్ళకి ఒక 20% వర్క్స్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అమృత్ పనులు చాలా వరకు మెగా వాళ్ళే చేపట్టారు. ఇక్కడ మెగా అనేది చాలా పెద్ద కంపెనీ. దేశంలో అత్యద్భుతమైన ఇంజనీరింగ్ కట్టడాలను మెగా వాళ్ళే కట్టారు. సో ఆ కంపెనీని మనం తక్కువ చేయకూడదు. కానీ ఇటువంటి చిన్న చిన్న పనులు వాళ్ళు తీసుకోవడం వలన, వాళ్ళు ఇతర పనుల్లో బిజీగా ఉండడం వలన ఈ చిన్న చిన్న పనులను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అమరావతి రాజధానిలో వాళ్ళు 1000 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. కాస్త నెమ్మదిగానే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక కట్టడాలను వాళ్ళే చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని పనుల్లో వాళ్ళు దూరడం వలన ఇప్పుడు అమృత్ 2.0లో ఉదాహరణకు పల్నాడు జిల్లాలో అండి వాళ్ళు వర్క్స్ తీసుకున్నారు. పనులు జరగట్లా. సంవత్సరం అయింది, పనులు జరగట్లేదు. కనీసం 1% పనులు కూడా జరగలేదు. ఎవరిని అడగాలి అక్కడ ఎమ్మెల్యేలు? అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరిని అడగాలి? మేఘా వాళ్ళని అడగగలరా? మేఘా అనేది చాలా పెద్ద కంపెనీ. సో వాళ్ళని అడగగలరా? అడగలేరు. పోనీ సీఎం గారికి కంప్లైంట్ చేయగలరా? చేయలేరు. ఏమయ్యా మీకు నిధులు మంజూరు చేసాము, పనులు జరుగుతాయి కదా, కాంట్రాక్ట్ టెండర్ అయిపోయింది కదా అని సీఎం గారు చెప్తారు తప్ప అంతకుమించి ఈ పనుల గురించి అడగలేరు. అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఈ లోకల్లో జరగాల్సిన పనులు లోకల్ కాంట్రాక్టర్లకు ఇస్తే ఎమ్మెల్యేలు పెత్తనం ఉంటుంది. మేబీ దీనివలన కొంత అవినీతి జరుగుద్ది, ఎమ్మెల్యేలు వాటాలు తీసుకుంటారు కదా, కమిషన్లు అడుగుతారు కదా, దానివలన అవినీతి జరుగుతుంది కదా అని అనిపించవచ్చు. కానీ సరే అవినీతిని ఎలాగా కంట్రోల్ చేయలేరు. బట్ అక్కడ ప్రజలకు రిజల్ట్ కనిపించిందా లేదా, అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేఘా వాళ్ళకి చాలా చోట్ల పనులు ఇచ్చారు. అండ్ JWIL ఇన్ఫ్రా లిమిటెడ్ అనే కంపెనీకి కూడా చాలా చోట్ల 3 పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇచ్చారు వీళ్ళకి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చిన కారణంగా అంటే నేను సూటిగా చెప్పొచ్చేది ఏంటంటే ఆ నియోజకవర్గంలో జరిగే ఒక 100 కోట్ల పనులు, 50 కోట్ల పనులు, 200 కోట్ల పనులు కూడా సెంట్రలైజ్డ్ కాంట్రాక్టర్లకి, పార్టీ పెద్దలతో, ప్రభుత్వ పెద్దలతో ఎవరికైతే అప్లికేషన్ ఉందో ఆ కాంట్రాక్ట్ సంస్థలకు ఇవ్వడం వలన లోకల్లో ఎమ్మెల్యేలు ఆ పనులు చేయించుకోలేకపోతున్నారు. వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి కంట్రోల్ ఉండడం లేదు. సో అందుకు ఈ సంవత్సరంన్నరలో అమృత్ ఎక్కడ పనులు జరిగాయి? ఎక్కడైనా జరిగాయా? జరగల. సో నిధులు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రం అన్ని రకాల అనుమతులు ఇచ్చేసింది. అక్కడ ప్రజలు సమస్యలతో, తాగునీటి సమస్యలతో అల్లాడుతున్నారు. టెండర్లు ఫైనల్ అయ్యాయి. మరి ఎక్కడ పనులు ఎక్కడ జరుగుతున్నాయి? సో అది వ్యవస్థీకృత లోపంగా మారింది. నాకు పొద్దున్న ఒక పెద్ద ఆయనతో, ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆఫ్ ది రికార్డ్ చెప్పే క్రమంలో ఈ విషయం నాకు చెప్పారు. ఈ మా నియోజకవర్గంలో పనులేమో మేఘాకి ఇచ్చారు, మేమేమో వాళ్ళని అడగలేము, సీఎం గారికి కూడా చెప్పలేము అని. నేను ఆయన చెప్పిన పాయింట్ మీద ఇంకా వేరే చోట్ల కూడా కనుక్కున్నా. అన్ని చోట్ల మేఘాకి ఇవ్వలేదులే, అక్కడెక్కడ మేఘాకి ఇచ్చారు, అక్కడెక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు, అక్కడెక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7-8 మంది పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చారనమాట 10,000 కోట్ల పనులు కూడా. సో ఇక్కడ ఈ సంస్థలు సరిగ్గా నిర్లక్ష్యమో, లేదంటే నిర్లప్తతో, లేదంటే మళ్ళీ చేద్దాంలే అనే ఓవర్ కాన్ఫిడెన్సో, లేదంటే రీజన్ ఏదైనా సరే పనులు సరిగ్గా జరగడం లేదు. దానివలన
అక్కడ ప్రజాప్రతినిధులు ఇదిగో మేము వచ్చిన తర్వాత అమృత్ పథకం తీసుకొచ్చాం, మా ఏరియాలో తాగునీటికి ఇంత వెచ్చించాం, సో ఇంతమందికి తాగునీటి ప్రాజెక్ట్ కట్టాం, ఎమ్మెల్యేలకు ఉంటుందిగా చెప్పుకోవడానికి. అది లేకుండా పోతుంది. అదే లోకల్ కాంట్రాక్టర్లు అయితే గట్టిగా అడుగుతారు, ముక్కు పిండి మరీ చేయిస్తారు. అక్కడ ఖచ్చితంగా చేయాల్సిందే, నేను అక్కడ జనాలకు సమాధానం చెప్పుకోవాలి అంటారు. అది జరగట్లా. కూటమి ప్రభుత్వం మీద కార్యకర్తల్లో వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణం. ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి ఇది కూడా ఒక కారణం. పెద్ద పెద్ద పనులన్నీ కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి అంటే సెంట్రలైజ్డ్ అప్లికేషన్స్లో ఇచ్చేస్తున్నారు. దానివలన ఎమ్మెల్యేలకు ఒకటి వాళ్ళు కమిషన్ తీసుకోవడం కావట్లేదు, అది వేరే విషయం. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కావట్లేదు, అది వేరే విషయం. రెండు, పనులు సరిగ్గా జరగట్లా, వాళ్ళ కంట్రోల్ ఉండట్లా దాని మీద, పనుల మీద. ఇది చాలా ప్రాక్టికల్ సమస్య అన్నమాట.